హలో సబ్స్క్రైబర్స్, ఇదైతే కొత్తిమీర నిలవ పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంది. ముందుగా ఫ్రెష్ గా ఉన్న 2 కొత్తిమీర కట్టలను తీసుకొని వాటిని బాగా శుభ్రంగా వాటర్ లో కడుక్కొని ఫ్యాన్ గాలి కింద గుడ్డ మీద ఆరవేసుకోవాలి. కొత్తిమీర బాగా డ్రై అయిన తర్వాత మూకిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు మెంతులు స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలో మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత కారానికి సరిపడగా ఒక 15-20 వరకు ఎండుమిరపకాయలను గిల్లుకొని ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి నీటిలో చింతపండు అలాగే బెల్లాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని పల్లి నూనె వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, దంచుకున్న వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మనం పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని.